ఆ గుడికి వెళితే అమ్మాయిల బట్టలు మాయమైపోతాయా? ఎందుకని? ఆ ఊర్లో జాతర రోజు ఆడవాళ్ళని గుడికి వెళ్ళనివ్వరు. ప్రతి సంవత్సరం ఆ ఊర్లో చాలా ఘనంగా జాతర జరుగుతుంది. ఆ జాతరలో అత్యంత భక్తితో అమ్మవారిని పూజించిన అమ్మాయిల కోరికలను ఆ ఊరి దేవత నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది. అదే ఊర్లో ఉంటున్న త్రిపురను చూడడానికి చాలా మంది అబ్బాయిలు పెళ్లి చూపులకైతే వచ్చేవాళ్ళు. కానీ ఏదో కారణంతో ఒప్పుకునేవాళ్ళు కాదు. కొన్నాళ్లుగా ఆ ఊర్లోనే ఉంటున్న ఒక పెద్దావిడ త్రిపుర పెళ్లి జరగాలి అంటే ఆమె ఏం చేయాలి అనే సలహా ఇచ్చింది. ప్రతి సంవత్సరం జరిగే జాతర రోజు రాత్రి భక్తితో అమ్మవారికి రక్తాభిషేకం చేస్తే నువ్వు కోరుకున్నట్టుగా నీ పెళ్లి జరుగుతుంది. త్రిపురకి పరిష్కారం ఏంటో తెలిసింది. ఆ ఊర్లో చాలా మంది గత 3 సంవత్సరాలుగా జాతర రోజు రాత్రి అమ్మవారి పూజకి ఇంట్లో నుండి అమ్మాయిలెవరినీ బయటకు అడుగు పెట్టనివ్వడం లేదు. ఇంటి నుంచి ఎవరైనా బయటకు వచ్చినా కూడా జాతరకు ప్రవేశం లేదు. కారణం, అక్కడ ఏదో క్రూరమైన ఆత్మ 19-20 ఏళ్లున్న అమ్మాయిలను భయానకంగా హింసిస్తోంది. ఇది ఎలాంటి హింస అంటే జాతరలోకి ఏ అమ్మాయి ప్రవేశించినా ఆ అమ్మాయి ఒంటి మీదున్న బట్టలు గుడిగుమ్మం దగ్గరుండే ఆత్మ మాయించేస్తుంది. అసలు అమ్మాయిలను ఎలా కాపాడాలి? అక్కడ జరిగే హింస నుండి వారిని ఎలా రక్షించాలి? దీనికి పరిష్కారం ఏంటనేది ఎవ్వరికీ తెలియడం లేదు. ఇంకా నాకు పెళ్లి జరగదా? దీనికి పరిష్కారమే లేదా అని అలా ఆలోచిస్తుండగా ఆమెకి తనతో ముసలావిడి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నువ్వు తలుచుకుంటే చేయగలవా? నీకు ఆ శక్తి ఉంది, ప్రయత్నించు. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే అన్నీ సాధ్యమే. సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. అసలు ఆ ఆత్మ అమ్మాయిల బట్టలు మాయించడం వెనుకున్న భయంకరమైన రహస్యం ఏంటో తెలుసుకోవాలని బయలుదేరింది. త్రిపుర ఎవరికీ తెలియని ఇంకో విషయాన్ని కనిపెట్టింది. ఆడపిల్లలందరి బట్టలు మాయించేస్తున్న ఆ ఆత్మ 200 ఏళ్లుగా ఆ రాజ్యాన్ని పాలిస్తున్న అందగత్తె అయిన మహారాణికి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు అని. అంతేకాక మహారాణి ఆరావళిని ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది. ఇది తెలిసిన త్రిపురకి దీని వెనక ఏదో రహస్యం దాగుందన్న విషయం అర్థమైంది. త్రిపుర మహారాణి కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. గుడి పక్కన ఉన్న అడవిలో చెట్ల మధ్యలో ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె చుట్టూ ఉన్నట్టుండి చాలా మినుగురు పురుగులు ఎగరడం ప్రారంభించాయి. ఉన్నట్టుండి అక్కడ ఒక్కసారిగా ఎవరికో స్వాగతం పలుకుతున్నట్టు మట్టిలో నుంచి మొక్కలు పుట్టుకొచ్చాయి. అక్కడికి వచ్చే ప్రత్యేక వ్యక్తి కోసం వీచే గాలికి అక్కడున్న చెట్లు ఊగడం ప్రారంభించాయి. ఉన్నట్టుండి గుంపులుగా సైనికులు బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలతో పాటు అక్కడికొచ్చి ఆ గుడిసె దగ్గర అన్నీ వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు. మహారాణి ఆరావళి గుర్రం మీద అక్కడికొచ్చింది. ఆరావళి గుర్రం మీద నుండి దిగగానే గుడిసెలో నుండి ఒక పెద్ద వింతకాంతి వెదజల్లింది. బయట ఉంచిన బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నీ వాటంతట అవే గాలిలోకి లేచి ఎగురుతూ గుడిసె లోపలికి వెళ్ళిపోతాయి. తక్షణమే ఆ భయంకర మాంత్రికుడు గబగబా గుడిసెలో నుంచి బయటకొచ్చి మహారాణికి స్వాగతం పలికాడు. అంతా సవ్యంగానే జరుగుతోంది కదా. ఈసారి కూడా జాతరకు ఏ అమ్మాయిలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకుంటే అందరి తలలు నరికి అమ్మవారికి రక్తాభిషేకం చేస్తాను. అలా ఆదేశిస్తున్న మహారాణిని చూసి భయపడిన మాంత్రికుడు సరే అని నమస్కరించాడు. ఆరావళి ఆ గుడిసె లోపలికి వెళ్ళగానే త్రిపుర కళ్ళ ఎదురుగా ఉన్న గుడిసె ఒక్కసారిగా మాయమైంది. ఎలాగోలా త్రిపుర ధైర్యం చేసి గుడిసె దగ్గరికి వచ్చేసింది. ఏం జరిగిందో ఏంటో అని త్రిపుర చూస్తుండగా గుడిసె ఇంతకు ముందున్న చోటునే మళ్లీ కనిపించింది. కానీ దాని తలుపు మూసి ఉంది. తలుపు మీద చిన్న చిన్న బొమ్మలు వేలాడదీయబడ్డాయి. పసుపు మరియు కుంకుమలతో నిమ్మకాయలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తాళం గడియా కూడా లేని తలుపుని ఎలా తెరవాలో ఏమీ అర్థం కాక చుట్టూ చూస్తూ నిల్చుంది. లోపలికొచ్చిన త్రిపుర ఒక్కసారిగా ఆశ్చర్యచకితురాలైంది. బయట నుండి చిన్న గుడిసెలా కనిపించిన లోపల మాత్రం అది ఒక పెద్ద రాజభవనంలా విశాలంగా ఉంది. చాలామంది రాజుల చిత్రపటాలు, వజ్ర వైడూర్యాలతో నిండిన గదులు. భయంతో ఒక్కొక్క అడుగు వేస్తున్న త్రిపుర కాళ్లకి బట్టలు తగులుతున్నాయి. అవి వేరే ఏ బట్టలో కాదు, ఊరి జాతరలో తప్పిపోయిన అమ్మాయిల బట్టలు. అక్కడ వేలాడుతున్న గడియారాన్ని చూస్తే గంటలు కూడా క్షణాల్లో గడిచిపోతున్నట్లుగా త్రిపురకి అనిపించింది. గడియారం పక్కన రాజుల మరియు రాణుల చిత్రపటాలు వేలాడదీసి ఉన్నాయి. చిత్రపటాల్లో ఉన్న వారి కత్తులకి ప్రత్యేకమైన తాయెత్తు తగిలించి ఉంది. త్రిపుర దాన్ని తాకగానే ఒళ్ళంతా ఒక్కసారిగా కంపించింది. అప్పుడు ఆమెకి మహారాణి ఆరావళి ఇన్ని సంవత్సరాలైనా చనిపోకుండా ఎలా ఉంది, ఆత్మ ఆమెకు ఎందుకు భయపడుతుందో, ఆ ఊరి దేవత అదంతా చూస్తూ ఎందుకు మౌనంగా ఉండిపోయింది, వాటి వెనకున్న రహస్యాలు ఏంటి అన్నది తెలియడం మొదలైంది. అప్పుడు హఠాత్తుగా ఆ భవనం కూలిపోవడం మొదలైంది. త్రిపుర అక్కడి నుండి బయటికి పరుగులు పెట్టబోతుండగా తీసి ఉన్న తలుపులు మూసుకుపోయాయి.
చుట్టూ జరుగుతున్నది చూసి త్రిపుర భయంతో గట్టిగా అరిచింది. ఈ ఆరావళిని చాలా తక్కువ అంచనా వేశావు త్రిపుర. అయితే గుడిసెలాంటి రాజభవనం లోపల త్రిపుర తెలుసుకున్న ఆ రహస్యం ఏమిటి? రాజభవనంలో చిక్కుకున్న త్రిపుర బయటకొచ్చి ఊరి ప్రజలకు విషయం చెబుతుందా? ఊరి జాతరకొచ్చిన అమ్మాయిలను ఆ క్రూర ఆత్మ ఎందుకు భయపెడుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.